ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొన్ననే కదా 10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లకు పోస్టింగులు ఇవ్వకుండా చంద్రబాబు వేధించిన విధానం చూశాం. అటు ఐఏఎస్ ఐపీఎస్లను వేధించిన చంద్రబాబు, ఇటు తన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్యాల శ్రీనివాస్ విషయంలో ఏం చేశారో తెలుసా? దేశం వదిలి పారిపోయిన వ్యక్తిని అమరావతికి పిలిపించుకుని మళ్లీ కుర్చీ వేసి అదే సీట్లో కూర్చోబెట్టారు. సింపుల్గా చెప్పాలంటే అతనిపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు. తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేశారు. తిరిగి ప్రణాళికా శాఖ అసిస్టెంట్ కార్యదర్శి చైర్లో కూర్చోబెట్టారు. అక్కడితో ఆగలేదు. ఉద్యోగం వదిలి విదేశాలకు పారిపోయిన పెండ్యాల సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా మార్చారు. సార్ 1 కాదు 2 కాదు, ఏకంగా 2000 కోట్ల రూపాయల ఐటీ ఎగవేత కేసులో అతని పేరే ప్రధానంగా వినిపించింది. స్కిల్ స్కామ్లోనూ కీలక పాత్రధారి అతనే. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఉద్యోగం వదిలి విదేశాలకు చెక్కేశారు. చంద్రబాబు సీఎం కాగానే ఫ్లైట్ ఎక్కి విజయవాడలో దిగేశారు. దిగారు. కానీ పలు కేసుల్లో కీలకంగా ఉన్న వ్యక్తికి చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రేపు చంద్రబాబు తన కేసులపై తానే క్లీన్ చిట్ ఇచ్చుకోబోతున్నారా? అదే జరిగితే స్కిల్ కేసు ముందుకు సాగేదెలా? ఫైబర్ కేసు తేలేదెలా? ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ బయటపడేదెలా? ఇప్పటికే తనకు సహకరించని ఉన్నతాధికారులపై కక్ష తీర్చుకుంటున్న చంద్రబాబు సర్కార్ తన కేసులను నీరుగార్చే అధికారులకే పదవులు కట్టబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. అసలు చంద్రబాబు గెలవగానే ముందుగా చేసిందేంటో తెలుసా? తన కేసులపై ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి తాళాలు వేయడం. ఇటు తన ఒత్తిళ్లకు లొంగనే అధికారులపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూ పెండ్యాల శ్రీనివాస్కు కొత్త కుర్చీ వేసి కూర్చోబెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దట్ ఈస్ చంద్రబాబు అని కొందరంటే, అది సార్ మా బాబు గారి స్కిల్ అని మరికొందరు అంటున్నారు. ఓవరాల్గా బాబు గారి స్కిల్ పైన ఓ 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1, పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన పెండ్యాలకు మళ్లీ కుర్చీ వేసి కూర్చోబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 2, కేసులకు భయపడి ఉద్యోగం వదిలి విదేశాలకు పారిపోయిన పెండ్యాల సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా మార్చారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 3, 2000 కోట్ల ఐటీ స్కామ్లో కీలకంగా మారిన పెండ్యాలను మళ్లీ గవర్నమెంట్ కుర్చీ వేసి అదే సీట్లో కూర్చోబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 4, 370 కోట్ల స్కిల్ స్కామ్లో నిధులు మీ అకౌంట్కు చేర్చినట్టు ఆరోపణలున్న పెండ్యాలకు మళ్లీ ఉద్యోగం ఇచ్చారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 5, షాపూర్జీ పల్లోంజీ ఎల్ఎన్టీ నుంచి మీకోసం 157 కోట్లు సేకరించినందుకు పెండ్యాలకు మళ్లీ ఉద్యోగం ఇచ్చారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 6, అధికారం రాగానే మీపై ఉన్న కేసుల్ని నీరుగార్చాలన్న షరతులతో డీజీపీ సిఐడి అడిషనల్ డీజీ పోస్టులు కట్టబెట్టారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 7, మీ ఒత్తిళ్లకు లొంగని అధికారులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 8, లిక్కర్ సిండికేట్లో 1300 కోట్లు, ఫ్రీ శాండ్ పేరుతో 10,000 కోట్లు కొల్లగొట్టిన కేసుల నుంచి అడ్డదారిలో బయటపడాలని చూస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 9, 333 కోట్ల ఫైబర్ నెట్ కేసు, 2000 కోట్ల ఐఆర్ఆర్ అలైన్మెంట్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు స్కెచ్ గీశారే, అది సార్ స్కిల్ అంటే. పాయింట్ నెంబర్ 10, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారం దక్కగానే మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చుకోవాలని చూస్తున్నారే, అది సార్ స్కిల్ అంటే. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 పాయింట్లు, ప్రజల్లో జరుగుతున్నటువంటి ఈ 10 పాయింట్ల పైన మనం చర్చించబోతున్నాం. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పెండ్యాల అంశాన్ని తప్పనిసరిగా చర్చిద్దాం. కాకపోతే కాసేపు పెండింగ్లో పెట్టి కొట్టుకొచ్చిన బోట్లపై కట్టుకథలు అల్లినటువంటి చంద్రబాబు, ఆయన పార్టీ, ఎల్లో మీడియా ఏ రకంగా అడ్డంగా బుక్ అయిపోయారో, ఆ బోట్లు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, అంతకుముందు ఎవరు వాడారు, మొత్తం క్లియర్గా ఈరోజు వైఎస్ఆర్ సోషల్ మీడియా 70mm స్క్రీన్లో చూపిస్తోంది, విజువల్స్తో సహా. రైట్, అంతకంటే ముందుగా ఈరోజు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలను ప్రసారం చేసింది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఎల్లో మీడియా ఏ రకంగా బోట్లపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, వారు చేసినటువంటి తప్పుడు ప్రచారాల్ని, ముఖ్యంగా ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఇద్దరు కూడా టీడీపీ నాయకులే అన్నది ఫోటోలతో సహా ఆధారాలతో సహా బయటపడింది. ఇది పక్కన పెడితే అసలు ఆ బోట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు విజువల్ వేసి మరీ చూపించి, ఇక్కడ చూసారా బ్లూ కలర్ ఉంది, బ్లూ అంటే అది వైఎస్ఆర్సీపీది అన్నారు కదా, అసలు ఇది ఎవరికి సంబంధించింది? చంద్రబాబు నాయుడు గారి పార్టీ
కూటమి ఏ రకంగా వీటిని వాడుకుంది ఈరోజు సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని 70 mm స్క్రీన్ మీద చూపిస్తోంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. వైఎస్ఆర్సీపీ ఈరోజు బయట పెట్టినటువంటి ఈ దృశ్యాలు సంచలనంగా మారే. ఒక్కసారి ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. ఎస్, ఒక్కసారి దృశ్యాలను అలా చూస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతాయి అందులో. లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నది ఆ బాక్స్లో ఉన్నది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చిన బోట్లు ఇప్పుడు మీకు రైట్ సైడ్ విండోలో కనిపిస్తున్నాయి. ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బోట్ల గురించే చంద్రబాబు నాయుడు గారు ఇవి వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ బోట్లు వదిలారు, ముందే తెలుసు వాళ్ళకి వర్షం వస్తుందని వాళ్లే తయారు చేశారు, తాడేపల్లిలో కూర్చొని తయారు చేసి ఈ బోట్లను పంపించి అక్కడ అడ్డంగా పెట్టి ఆ నీళ్లు నా ఇంటిని ముంచేయడానికి కుట్ర చేశారు, లేదంటే ప్రకాశం బ్యారేజ్ని పగలగొట్టాలని ఒక కుట్ర చేశారు. కావాలంటే మీకు ఆధారం ఏంటంటే దానికి బ్లూ కలర్ ఉంది చూసారా, అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే. ఇవన్నీ కూడా పులివెందుల నుంచే తెప్పించినట్టున్నారు, పులివెందుల్లో తయారు చేసినట్టున్నారు అన్నంటూ రకరకాలుగా టీడీపీ సోషల్ మీడియా, ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇటు ఎల్లో మీడియా, ఇంకా చెప్పాలంటే అధికారులు కూడా ఇక్కడ ఏదో జరిగిపోయింది కావాలని పెట్టారని ఎవరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు టీడీపీ నాయకులే, ఒకరు లోకేష్తో ఒకరు చంద్రబాబుతో భుజాలపైన చేయలేసుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ఏ రకంగా ప్రేమ కురిపించుకుంటున్న ఫోటోలు నిన్నటి వరకు చూపించాం. కానీ ఇప్పుడు రైట్ సైడ్ విండోలో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఓవరాల్గా కూటమి గెలిచిన వెంటనే ఆ రోజు కూటమి నాయకులు, కూటమి అభిమానులు, చంద్రబాబు అభిమానులు, టీడీపీ నాయకులు చూసారా ఇవే బోట్ల మీద ఆ రోజు అక్కడ బోట్లతో ఒక ర్యాలీ తీశారు సార్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ టీడీపీ కార్యకర్తలు వెంకటాపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవల ర్యాలీ నిర్వహించారు. అవే బోట్లు పడవల ర్యాలీ నిర్వహించారు. అందులో కృష్ణా బ్యారేజీని గుద్దిన బోటు కూడా ఉంది. మీరు క్లియర్గా ఆ బాక్స్లో ఉన్నది చూడొచ్చు. ఆనాటి దృశ్యాలను వెతికి 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 మరీ పట్టుకొచ్చారు. ఈరోజు పట్టుకొస్తే క్లియర్గా దొంగలు దొరికిపోయారు. ఆ రోజు కూటమి అభిమానులు, టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు అక్కడ ర్యాలీ తీశారు అవే బోట్లతో. ఏవైతే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చాయని చెబుతున్నారో, చంద్రబాబు నాయుడు గారు బ్లూ కలర్ చూపిస్తున్నారో అదే బోటు, అదే బోటు పైన అదే బ్లూ కలర్. మరి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన బోట్ అన్నారే, అది పులివెందుల నుంచి తెప్పించిన బోట్ అని సోషల్ మీడియాలో చెప్తున్నారే. మీ పార్టీ నాయకులు నడిపేటటువంటి బోట్లని నిన్ననే తేలింది. మీరు అరెస్ట్ చేసిన వ్యక్తులు మీ భుజాలపైన చేతులేసుకుని తిరుగుతున్నటువంటి ఫోటోలు బయటపడ్డాయే. ఇప్పుడైతే దృశ్యాలే ఏకంగా దృశ్యాలు 70 mm పిక్చర్ కంటి ముందు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అద్భుతమైన దృశ్యాలు పట్టుకొచ్చారు సార్. గూగుల్లో ఇలా కొడితే అలా వచ్చేస్తుంది సార్, ఇట్టా కొడితే అట్టా వస్తుంది. కాకపోతే యూట్యూబో గూగుల్లో కాసేపు శ్రమించాలి. దొరికితే కాస్త టైం స్పెండ్ చేస్తే ఇలాంటి దొంగలు ఈజీగా దొరికిపోతారు. రైట్, ముందుగా శేఖర్ రెడ్డితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, ఏంటి విజువల్స్? ఇదేదో మీ పార్టీ ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి మీ పార్టీ నాయకులు అక్కడ ప్రకాశం బ్యారేజ్ని గుద్దించి ఆ మొత్తం అవన్నీ పగిలిపోవాలి, గేట్లన్నీ పగిలిపోవాలి, మొత్తం అంతా మునిగిపోవాలని కుట్ర చేశారట. ఏదో చంద్రబాబు నాయుడు గారు పాపం డైవర్ట్ చేయడానికి, ఏది బుడమేరుని ముంచి బుడమేరుని గేట్లు ఎత్తి తన ఇల్లు కాపాడుకోవడానికి మొత్తం 4 లక్షల మందిని ముంచేశారు కదా, దాని నుంచి బయటపడడానికి ఈ ఎత్తుగడ వేశారని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటోంది. వాస్తవమేనా సార్? ఈశ్వర్ గారు, మీకు అలాగే సాక్షి టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. అసలు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీని చూస్తే మాకు ఒకటి అనిపిస్తుందండి. జులై అని ఒక సినిమా ఉంటుంది సార్, ఆ సినిమాలో దొంగగా బ్రహ్మానందం ఉంటాడు సార్. ఆయన పని ఏంటంటే ప్రతి వస్తువు కొట్టేయడం, కొట్టేసిన వెంటనే దొరికిపోవడం. తెలుగుదేశం పార్టీ కూడా 2014లో మొదలైంది సార్. 14 నుంచి ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి బురద జల్లటం, వెంటనే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నికార్సైన సైనికులు ఉన్నారని మర్చిపోయారు సార్. వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నికార్సుగా డేటా తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారని మర్చిపోయారు సార్. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఏంగానే దొరికిపోయి తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయ్యి రివాజ్ గా మారిపోయింది సార్. ఎంత దారుణం అంటే సార్, మీరు చూపించిన విజువల్ కంటే కూడా మా దగ్గర ఇంకా అద్భుతమైన వీడియో ఉంది సార్. మా దగ్గర చాలా అద్భుతం సార్. వాళ్ళు ఎంత దారుణం అంటే వాళ్ళు ర్యాలీ ఆ బోర్డు సంఘాలను కూడా మాట్లాడారు సార్. ఇది ఒకసారి చూడండి సార్.
అధికారం నేపథ్యంలో కృష్ణానదిలో పడవలతో ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నివాసం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పడవలతో ర్యాలీ చేపట్టారు. అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఓట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. తమకి మంచి రోజులు వచ్చాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందర్శించారు. అందరికి, నాయకులకి, కార్యకర్తలకి అందరికి ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. సార్, ఇందులో మాట్లాడే వ్యక్తుల్లో వీళ్ళు ఎవరైతే చెప్పారో ఉషాద్రి అనే సార్ బోట్ల యజమాని చెప్పారు కదా సార్, ఈ ఉషాద్రి కూడా ఉన్నారు సార్ ఆ ర్యాలీలో. ఉషాద్రికి సంబంధించిన బోట్లు కూడా ఉన్నాయి సార్ ఆ ర్యాలీలో. మరి ఉషాద్రి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వ్యక్తి? ఒకవేళ వీళ్ళు ఆరోపిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి తన బోటును ఎందుకు ర్యాలీ చేస్తాడు? ఎస్, ఇదేదో ఉగ్రవాద చర్య, తీవ్రవాద చర్య అన్నారు కదా హోంమంత్రి అనిత గారు. అవును. మరి ఆ ఉగ్రవాదులు, తీవ్రవాదులు, దేశద్రోహులు మొత్తం మీ పార్టీ వాళ్ళే. వాళ్ళని ఏదో బెదిరిస్తున్నారంట, మేము వైఎస్ఆర్సీపీ చెప్తేనే వదిలిపెట్టామని చెప్పండి, లేకపోతే సెక్షన్లు, బలమైన సెక్షన్లు పెట్టి మీరు బయట రాకుండా చేస్తాము అని బెదిరిస్తున్నారంట వారిని. మరి వాళ్ళు బెదిరిపోయి మీ పేరు చెప్పే ప్రమాదం ఉంది కదా సార్. వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే కోమటి జయరాం అనే వ్యక్తి ఏదైతే వీళ్ళు చెప్తున్నాడు, కోమటి రామ్మోహన్ అనే వ్యక్తి వీళ్ళ ఎన్ఆర్ఐ పార్టీ అధ్యక్షుడు కోమటి జయరాం కి స్వయాన దాయాది సార్. ఓకే, స్వయాన దాయాది. అతనేమో పోయి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగుతాడు. ఉషాద్రి వచ్చి డైరెక్ట్ గా లోకేష్ తో ఫోటో దిగుతాడు. కానీ బురద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తారు. ఇదేం రాజకీయం అంటే? తమ చేతగానితనాన్ని, తన చేవలేనితనాన్ని, తన దత్తమ్మ పరిపాలనని డైవర్ట్ చేయడం కోసం ఇలా వేయటం సార్. ఇది ఈ రోజు మొదలైన కుట్ర కాదు సార్. ఏదైతే బోట్లు వచ్చి అక్కడ గుద్దుకోగానే ఎలాంటి విచారణ చేయకుండా గుద్దుకున్న అరగంట కల్లా భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారేమో వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రని మాట్లాడతారు. దాన్ని బలపరుస్తూ ఆ రోజు నైట్కి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు నిజం చేయడం కోసం వాళ్ళ పార్టీని సమర్థించే వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంతకు మించి దిక్కుమాలిన దిగజారిన రాజకీయం. డైవర్షన్ ఎందుకు చేయాలి? ఈ డైవర్షన్ ఎందుకు రావాలి చెప్పండి? ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? విజయవాడ ప్రాంతంలో వరదల వల్ల ఈ రోజుకి సహాయం అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి సార్. విజయవాడ నగర్ లో పైపుల రోడ్లో ఈ రోజుకి ఏ ఒక్కరికి ఒక్క కేజీ బియ్యం గాని, ఒక్క కేజీ నిత్యావసర వస్తువులు గాని, ఏ ఒక్కరికి చిల్లి గప్ప కూడా ప్రజలకు అందిన పాపాన పోలేదు. వాళ్ళందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ, ఈ అధికార వైఫల్యం వల్ల విజయవాడ మునిగింది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని నుంచి డైవర్ట్ చేయాలి, ఆ ఛానల్లో చూపించకూడదు, దాని గురించి ఎవరు చర్చించకూడదు. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడింది అని చెప్పేసి దాని మీదే అన్ని ఛానల్స్ లో, అన్ని న్యూస్ పేపర్స్ లో, అన్ని చర్చా కార్యక్రమాల్లో నడవాలి అన్న ఒక దురుద్దేశంతో చేసినటువంటి కుట్ర సార్ ఇది. సార్ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అలాంటి దుర్మార్గుడేమో మాకు అర్థం కాదు. కానీ ఏదైతే వార్త సంపద సార్ ఇది ఫస్ట్ చిన్న బ్యారేజ్ గా ఉన్నది, ఏదైతే ఆనకట్టగా ఉన్నదాన్ని 1950లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు స్టార్ట్ చేస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు దాన్ని మొదలు పెట్టారు సార్. ఇది పూర్తి చేశారు. సో అది మన ఆంధ్రప్రదేశ్ కు వారసత్వ సంపద లాంటిది ప్రకాశం బ్యారేజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి. దాన్ని గుర్తించాలి అనే, దాన్ని ధ్వంసం చేయాలనే కుటిలమైన తత్వం ఏ ఒక్కరికైనా ఉంటుంది. రాజకీయ పార్టీలు పక్కన పెట్టింది, ఉగ్రవాదులు కూడా రావాలంటే ఆలోచన. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నాయేమో పడుకుని, లోకేష్ గారికి వస్తున్నాయేమో, వాళ్ళ మంత్రులకు వస్తున్నాయేమో ఇలాంటి ఆలోచనలు. ప్రజా కంటకంగా ఏమన్నా ఆలోచిస్తున్నారేమో వాళ్ళు. వెంకటేష్ గారు వస్తున్నాను సార్. వెంకటేష్ గారు, గత ఎప్పుడైతే ఈ ప్రమాదం, ఈ వరద ముంచేసిందో అప్పటి నుంచి దీన్ని డైవర్ట్ చేయడం కోసం బోట్లు కొట్టుకొచ్చాయి, బోట్లు అడ్డంగా పెట్టారు, మొత్తం గేట్లు పగలగొట్టాలని కుట్ర చేశారు, నా ఇల్లు ముంచేయాలని చూస్తున్నారు. ఏది బుడమేరు గేట్లు ఎత్తిన విషయం వదిలేశారు, 4 లక్షల మందిని వరదలో ముంచేసిన విషయాన్ని పక్కకు పెట్టారు. ఈ బోట్లు వైఎస్ఆర్సీపీ వదిలిందే, జగన్ వదిలిందే, ఈ బోట్లు వాళ్ళు తయారు చేసినవే, రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. నిన్న మొన్న అయితే చంద్రబాబు నాయుడు గారు బ్లూ కలర్ చూపిస్తున్నారు. బ్లూ కలర్ ఉందంట, బ్లూ కలర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీదే ఈ బోట్లు. సరే, ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఇద్దరూ ఆ పార్టీ నాయకులే అయిపోతే ఈరోజు సంచలనాత్మకంగా వీడియోలు బయట పెట్టారు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ వీడియో ఏంటంటే, కూటమి విజయం సాధించిన వెంటనే బోట్లతో విజయోత్సవ ర్యాలీ తీస్తే ఆ ర్యాలీలో ఈరోజు కొట్టుకొచ్చిన బోట్లు ఉన్నాయి. అందులో టీడీపీ నాయకులు మాట్లాడిన బైట్స్ కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. ఏంటి సార్ ఇది?
ఇంకా బోట్లతో వదిలేశారంటే మనం ప్రకాశం బ్యారేజ్ పై నుంచి చూస్తే ఆకాశం కూడా నీలం రంగుతో ఉంటుంది. కాబట్టి ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర. కాబట్టే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పైన ఇటువంటి ఒక వరద లేదంటే ఇలాంటి ఒక భారీ వర్షం కురిచింది అని చెప్పేసి అని కూడా అనగలిగే సమర్థత ఉన్నటువంటి ఆకాశం నీలంగా ఉంది కదా అని అది వైఎస్ఆర్సీపీ ఆకాశం పైన ఉమ్మేస్తే ఏమవుతుంది సార్? నాయకులు ఉన్నారు ఆయన చేతులు, అలాగే ఆయన అనుంగు మీడియా ఏదైతే ఉందో అలా ప్రొజెక్ట్ చేయగలిగే సామర్థ్యం కూడా వాళ్ళకు ఉందని మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ఒక వారం రోజులుగా ఇటువంటి ఒక ఏమంటారు భావదరిద్రంతో కొట్టుకులాడిపోతున్నటువంటి ఇటువంటి ఒక ఆరోపణలను భుజాల మీద మోయాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. ఎంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి ట్రై చేసినప్పటికి కూడా, నిజాలని ప్రజలకు చెప్పాలని మనం ట్రై చేసినప్పటికి కూడా ప్రజలు ఏముంటే మెజారిటీ ప్రజలు ఏ మీడియానైతే చూస్తారో వాళ్ళు ఏమి చూపించాలనుకుంటున్నారో వీళ్ళు చూసేటువంటి పరిస్థితి, వీళ్ళు ఎటువంటి ఫుడ్ తినాలనుకుంటున్నారో అటువంటి ఫుడ్ వాళ్ళు పెడితేనే తినేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజల్ని ఈజీగా భ్రమపరచొచ్చు, లేకపోతే తప్పుదారిలో పట్టించవచ్చు అని చెప్పేసి ఈ ప్రభుత్వం కాకలు తీరిపోయిందని చెప్పేసి చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి, ఇదే ఈ ఒక్క విషయం అనే కాదు, గతంలో కూడా చాలా సార్లు ప్రపంచంలో ఏం జరిగినా అది వైఎస్ఆర్సీపీ అగెనెస్ట్ ఆంధ్రప్రదేశ్ కానీ అగెనెస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి జరిగితే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మోరోవర్ ఈ వరద ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చినటువంటి వరద కాదు, కేవలం వర్షం మాత్రమే ప్రకృతిలో సహజ సిద్ధంగా వచ్చినటువంటి వర్షం. ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పేసి అనేది ఎక్కడా ప్రొజెక్ట్ కాకుండా దీన్ని బుడవేరు వైపు నుంచి తరలించడం, బుడవేరు వైపుకి ఉన్న లాకుల్ని ఎత్తడం, ఇటువంటి ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రొజెక్ట్ చేసుకోకుండా మనం ఏదో ఒక తప్పు జరిగిపోయింది, ఇటువంటి ఒక దాని నుంచి ప్రమాదం నుంచి మనం బయటకు రావాలి, అందరం కలిసి బయటకు రావాలి అని చెప్పేసి అని చెప్పకుండా ఇది అసలు బుడవేరుకి లాకులే లేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారికి బుడవేరు లాకులు ఉన్నాయా? అసలు బుడవేరు అనేది ఒక వాగే తప్ప దీనికి అసలు లాకులే లేవు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసినటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం కుడి కాలువ తవ్వించి దాన్ని బుడవేరుకు అనుసంధానం చేసి కృష్ణా నది తర్వాత పట్టిసీమను కూడా తీసుకొచ్చి దానిలో కలుపుకుని వీళ్ళు పవిత్ర సంగమం అని చెప్పేసి ఒక పేరుతో కోట్లాది రూపాయలు వీళ్ళ దిగమింగి ఈ రోజు ఆ కృష్ణా నదికి ఇటువంటి పరిస్థితి పట్టించారని చెప్పేసి మనం చెప్పాలి. ఒక్క 3 రోజుల ముందు ఇరిగేషన్ శాఖ కానివ్వండి, గనుల శాఖ కానివ్వండి, మున్సిపల్ శాఖ కానివ్వండి కళ్ళు తెరిచినట్లయితే ఈ రోజు అమరావతికి కానివ్వండి, విజయవాడకి కానివ్వండి ఈ పరిస్థితి, ఈ దుస్థితి వచ్చేది కాదు. ఈ రోజు ఏదో కేంద్ర ప్రభుత్వ సహాయం వచ్చేసింది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి విపరీతంగా నిధులు వస్తున్నాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి సామాగ్రి వస్తుందని చెప్తున్నారండి. 6,882 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ప్రాథమిక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు తీసుకొచ్చిన నష్టం భర్తీ చేయడానికి ఇచ్చేటువంటి ఫండ్స్ ఏంటనేది వాళ్ళకు కూడా చెప్పలేక తెల్లమొహం వేయాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు చేసినటువంటి అపరాధాలకి, వీళ్ళు చేసుకున్నటువంటి వ్యవహారాలకి ఈ బుడవేరు కట్టలు ఏవైతే డ్యామేజ్ అయినాయో ఈ డ్యామేజ్లను పూడ్చి మేమేదో అద్భుతాలు చేశాము, మేము 24 గంటల్లో చేసాము, 48 గంటల్లో చేసామని చెప్పేసి మళ్ళీ ఒకరికొకరు వీళ్ళకి వీళ్ళే బాకాలు ఊదుకోవటం, వీళ్ళకి వీళ్ళే భుజాలు తెరుచుకోవటం ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితిలో అపారమైన నష్టం జరిగింది సార్. విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్ కానివ్వండి, బుడమేరు ఆయకట్టులో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అపారమైన నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ప్రొజెక్ట్ చేయడం పక్కన పెట్టేసి సాక్షాత్తు బందర్ రోడ్ లో ముఖ్యమంత్రి గారు కూర్చుని, ఒక 5 స్టార్ హోటల్ ముందు బందర్ రోడ్ లో సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి గారు కూర్చుని ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి రాకూడదనే కదా మనం వైజాగ్ లో ఒక అద్భుతమైనటువంటి ఋషికొండ వెల్లాన్ని కట్టుకుంది. ఈయన కరకట్ట వదిలేసి విజయవాడ బందర్ రోడ్ లో కూర్చుని విజయవాడ బందర్ రోడ్ ను కూడా బ్లాక్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు విజయవాడ చాలా దయనీయమైనటువంటి. ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? కొంచెమైనా మెరుగుపడిందా లేదా ఏంటి? అసలు ఏమైంది? 10 రోజులు దాటిపోయింది. కేంద్ర ప్రభుత్వ బలగాలు ఏవైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఏవైతే వచ్చిన తర్వాత కాస్త పరిస్థితి మెరుగ్గా ఉంది, కానీ ఈ రోజుకి కూడా శానిటైజేషన్ లో లోపాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి, నేను అంటుంది పూర్తిగా వరద నుంచి బురద నుంచి ప్రజలు బయటకు వచ్చేసి సాధారణ జీవనం గడుపుతున్నారు. ఇంకా లేదు. ఇది కనీసం ఇలా ఇప్పుడు జరుగుతున్నట్లు జరిగితే కనీసం ఇంకా 15 నుంచి 20 రోజులు పట్టేటువంటి. ఇంకా 15-20 రోజుల
ఇంకా 15-20 రోజులు సామాన్యులు మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి రావాలంటే ప్రతి ఇల్లుని క్లీన్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం సార్. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా టీవీ రిపేర్ ఉన్నా, గ్యాస్ రిపేర్ ఉన్నా నేను గ్యాస్ రిపేర్ చేయిస్తానని కూడా చెప్పారు. అయినా 15 రోజులు పడుతుంది గ్యాస్ రిపేర్ చేసిన ప్రభుత్వం. సార్ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలను కూడా తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసుకుని మేము అది చేసాం ఇది చేసాం, డ్రోన్ల ద్వారా మెడిసిన్లు పంపిస్తున్నాం, డ్రోన్ల ద్వారా నిత్యావసరాల పరిస్థితులు పడుతున్నాం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం తోనే వీళ్ళు అబద్ధాలు చెప్పిస్తుంటే ఇంకా ఈ వార్తల్ని ఈయన చెప్పేటువంటి విజనరీ కబుర్లని మనం నమ్మితే మనంత అమాయకులు ఉంటారు. ప్రాక్టికల్ గా ఈ రోజు అన్ని పార్టీల సంఘాలు కూడా పార్టీలు కానివ్వండి, వాళ్ళ యొక్క అభిమానులు కానివ్వండి, ఈ రోజు నేల మీద నిలబడి ఆ వరదలో తిరిగి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనం బయటకు వచ్చేటువంటి పరిస్థితిలో లేదు. విజయవాడలో మళ్ళీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి, మళ్ళీ ఇటువంటి వరద వచ్చేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఒక దూర ప్రాంతంలో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఏది కూడా ఇప్పటి వరకు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఈ బోట్ల సంగతి ఏమవుతుంది? వాళ్ళదని తేలిన తర్వాత కనీసం ప్రజా కోర్టులైనా వీళ్లే దోషులు, ఈ ప్రభుత్వ ఎవరైతే మాట్లాడారో ఎవరైనా కావచ్చు, పెద్ద స్థాయిలో ఎవరైనా ఉండొచ్చు, వాళ్లే దోషులని ప్రజా కోర్టులైనా తేలుతుందా ఈ దృశ్యాలు చూసిన తర్వాత? అసలు తేల్చాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉండదు. ఇదేంటంటే ఈ 2 రోజులు 3 రోజులు ప్రభుత్వం మీద పడే ఈ వడగళ్ల లాంటి జడివాన్ని ఏదైతే తట్టుకోవాలో, లేదా ముందు వాళ్ళ మీద గుట్టగాల్చి ఎదుటి వాళ్ళ మీద పడేస్తే వాళ్ళు దులుపుకునే పరిస్థితిలో ఉంటారు, మన పని చేసుకునే పరిస్థితిలో ఉండొచ్చు అనే దాని మీద ఉన్నారు. కానీ ఈ బోట్లు కానివ్వండి, ఆ కాకినాడలో పట్టుకున్న బియ్యం వ్యవహారం కానివ్వండి, ఇటువంటి ఏవి కూడా ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ బోట్లు కూడా మ్యాన్ మేడ్ మిస్టేకే సార్. ఇదేంటంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమే కానీ ఆ బోట్ యజమానులు కాదు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండొచ్చు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభిమానులే అయి ఉండొచ్చు, సబ్జెక్ట్ కరెక్షన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ తప్పులేదు సార్. వాళ్ళ తప్పులేదు. ఇంత భారీ స్థాయిలో ఇన్ని లక్షల క్యూసెక్కుల వరద కృష్ణా నదిని తాకబోతుంది అని చెప్పేసి ముందుగా ఎవరండి కమ్యూనికేట్ చేయాల్సింది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలి. శాండ్ కి సంబంధించి ఇప్పుడు వీళ్ళు భారీగా ఇసుక నిల్వలు దోచుకునేటువంటి ఒక కార్యక్రమంలో, ఈ వరదల కార్యక్రమంలో కూడా శాండ్ బోట్లను అలా నిలబెట్టినప్పుడు కన్సెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రత్యక్షంగా గనుల శాఖ మీద తక్షణం చర్యలు తీసుకోవాలి, బోటు యజమానుల మీద కాదు. కృష్ణానది రివర్ పైన ఇటువంటి బోట్లు, ఇంత భారీ బోట్లు నిల్వ చేసినప్పుడు దాని మీద ఒక వరద వస్తున్నప్పుడు ప్రైమరీగా తీసుకోవాల్సినటువంటి భద్రతా కార్యక్రమాలు ఏవి తీసుకోకపోవటం వల్ల ఈ బోట్లు ఆ వరదకి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రభుత్వం నుంచి సమగ్రమైన నివేదికలు, సమగ్రమైనటువంటి హెచ్చరికలు ఉంటే ఆ బోటు యజమానులకు కూడా ఏముంటుంది సార్? అఫ్ కోర్స్ వాళ్ళు అయితే టీడీపీ అయి ఉండొచ్చు, వాళ్ళకి మాత్రం ప్రకాశం బ్యారేజ్ మీద ఆ నీటి మీద బతికేవాళ్ళు సార్. వాళ్ళు కూడా వాళ్ళే ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఎవరో కూడా ₹1,50,00,000 మధ్యలో ఉంటుంది ఆ బోట్ ఖరీదు. వాళ్ళు బోట్లు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ చేయాలనే, ఏదో డ్యామేజ్ చేయాలనే పరిస్థితి ఉండదండి. కాకపోతే ఇక్కడ ప్రత్యక్షంగా మనం గమనించవలసింది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు సరైన సమయంలో సరైన అవగాహన, సరైన హెచ్చరికలు ఇచ్చినట్లయితే ఆ బోట్లు ఖచ్చితంగా ఒడ్డుకొచ్చి నిలబడేవి. రైట్. ఒకసారి శేఖర్ రెడ్డి గారు, అంటే మీ పార్టీలోనే తీవ్రవాదులు ఉన్నట్టు, మీ పార్టీనే ఇలాంటి కుట్రలు చేస్తుందన్నట్టు, మీ పార్టీ నాయకులు వెళ్ళిపోయి గండ్లు కొట్టేసి ప్రజలందరూ మునిగిపోతే బాగుందని కోరుకుంటున్నట్టు, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే టీడీపీలో ఉన్న వాళ్ళందరూ మునిపుంగవులు, శాంతి కాముకులు, తర్వాత ఈ సాధువులు, గాంధేయవాదులు, వీళ్ళంతా టీడీపీలో ఎవరుంటే ఇప్పుడు కానీ కండువా ఇట్ట కప్పుకుంటే చాలు వాడు సాధు పొంగవుడు. ఇలా కండువా కప్పుకోగానే అంతకుముందు మీ పార్టీలో ఉండే ఒకవేళ అతను వెంటనే శాంతి కాముకుడు. ఏంటి మీ పార్టీ పైన ఇన్ని మచ్చలేంటి అసలు అర్థం కాదు నాకు. ఎల్లో మీడియా అయితే విపరీతంగా మీరు ఏదో చేసేస్తున్నారు, ఏదో జరిపించేస్తున్నారు అని ప్రొజెక్ట్ చేస్తోంది. నా వాయిస్ వినిపిస్తోందా మీకు? సార్ వినిపిస్తుంది కానీ డిస్టర్బెన్స్ ఉంది సార్. పర్లేదు, చెప్పండి. ఇది ఎట్లా అంటే మామూలుగా దేశంలో బీజేపీ పార్టీకి ఒక పేరు
చేసిన రాజకీయ చేసిన దుర్మార్గాలు పార్టీలోకి వెళ్ళకండి. శేఖర్ రెడ్డి గారు, కొంత నాయిస్ డిస్టర్బెన్స్ కనిపిస్తోంది. రైట్, ఒకసారి రైట్, ఇది ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను దృశ్యాలను కూడా ప్రసారం చేశాను. రెండు వైపులా ఇటు వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు, ఇటువైపేమో చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినటువంటి బోట్లు. వాళ్ళ విజయోత్సవ ర్యాలీలోనే ఆ బోట్లను ఉపయోగించారు. ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో అలాగే లోకేష్ బాబు గారితో వాళ్ళిద్దరితో భుజాలపైన చేతులు వేసుకొని చేతులు రుద్దుకుంటున్నటువంటి ఫోటోలు కూడా నిన్నటి వరకు చూసాం. ఇప్పుడైతే ఈ దృశ్యాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్, ఈ పెండ్యాల విషయం కొంత పెండింగ్ పెట్టాం మనం, దీంట్లోకి వెళదాం ఒకసారి. మనతో పాటు జాయిన్ అయ్యారు అరుణ్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్. రైట్, అరుణ్ కుమార్ గారు, ఒక 2000 కోట్ల రూపాయల ఐటీ స్కామ్కి సంబంధించి, స్కిల్ స్కామ్ 2000 కోట్ల రూపాయలది ఐటీ స్కామ్ ఒకటి ఉంది. ఐటీ ఎగవేత కేసు, స్కిల్ కేసు కంటే ముందుది ఐటీ ఎగవేత కేసు. ఇందులో చాలా క్లియర్గా ఈ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో ఆ రోజు ఐటీ అధికారులు సోదాలు జరిపిన తర్వాత సిబిడిటి 13 ఫిబ్రవరి 2020న ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది సార్. సెర్చ్ చేశాము ఈ 2000 కోట్లు. ఎవరి దగ్గర సెర్చ్ చేశారంటే పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో సెర్చ్ చేసి చాలా ఎవిడెన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి కీలక డిస్కులు కానీ, హార్డ్ డిస్కులు కానీ, లేకపోతే ఈ ఫైల్స్ కానీ, ఇంకా ఏ ఉంటే అవన్నీ కూడా సీజ్ చేశామని వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ ఇక్కడ ఏం రాశారంటే, సెర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్. ఆ ప్రామినెంట్ పర్సన్ చంద్రబాబు అని ఆ రోజు మీడియా మొత్తం కూడా కోడై కూర్చుంది. ఆయనకి ఎక్స్ పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. ఇది పెండ్యాల శ్రీనివాస్కి సంబంధించింది. ఇది క్లియర్గా ఆ రోజు ఆయన ఇంట్లో సోదాలు జరిగిన తర్వాత సిబిడిటి రిలీజ్ చేసినటువంటి తరువాత ఆయన పైన ఏది ఈ స్కిల్ కేసు చెప్పారు కదా మీరు, దానికి సంబంధించి ఆ కేసు విచారణలో సందర్భంగా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ప్లీజ్ స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై శ్రీనివాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని ఎంక్వైరీ సమయంలో ఈ శ్రీనివాస్ గురించి చెప్పమంటే చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వగానే వెళ్ళిపోయిన, దేశం విడిచి పారిపోయిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఫ్లైట్ వేసుకుని వాలిపోయిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ అదే సీట్లో కూర్చోబెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే క్లీన్ చిట్ ఇచ్చి ఆయన కూర్చోబెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ ఏమవుతాయి? ఇది ప్రజలలో నానుతున్నటువంటి ప్రశ్న. ఆబ్వియస్గా డిస్మిస్ చేసే పరిస్థితి అక్కడ వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. అంతే, సెంట్రల్ ఏజెన్సీ చేతులకు వెళ్తే తప్ప ఉపయోగం లేదు. స్టేట్ ఏజెన్సీస్ ఆబ్వియస్గా 100% సబార్డినేట్ టు చీఫ్ మినిస్టర్ పోస్ట్. కాబట్టి దాన్ని అంటే ఈ వరదల బురద మిగిలింది, ఈ కేసుల్లో ఇవి మిగిలినాయి, అంతే, ఈ ఉత్తర్వులు మిగిలినాయి. విచిత్రమైన పరిస్థితి. అసలు ఒక ముఖ్యమంత్రి ఇన్ని రకాల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి క్లీన్ చిట్ ఇవ్వడం, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో శాలరీస్ కూడా ఇవ్వమనడం, పారిపోయిన టయానికి కూడా అంటే అసలు చార్లెస్ టయాన్ని కూడా సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీలో పారిపోవడం. నెక్స్ట్ చార్లెస్ శోభరాజ్ వస్తారు, తర్వాత కింగ్ ఫిషర్ ఉద్యోగం వదిలి పారిపోయారు ఒక వ్యక్తి, విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, ఏడాది తర్వాత తిరిగి వచ్చారు. ఈ కాలాన్ని కూడా ఆన్ డ్యూటీలో పారిపోయిన వ్యక్తి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటున్నారు కదా, పారిపోయిన టైంకి కూడా జీతం ఏమంటున్నారు. ఇంకేంది ఇంతకంటే దోపిడీ ఏముంటుంది? గోబెల్స్ వారసత్వం ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి, రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తి, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఒక చిన్న పోస్ట్ ఇవ్వాలంటే ఎంత స్క్రూటినీ చేస్తారు? చిన్న కేసు ఉన్నా కూడా అబ్స్ట్రాక్ట్ చేస్తారు. మరి ఏ విధంగా ఒక రకంగా దుర్వినియోగం చేసిండు, ట్యాక్స్లు ఎగ్గొట్టిండు, స్కిల్ స్కామ్లో అవినీతికి పాల్పడ్డాడు. అది స్ట్రైట్ అవే ఈయన అకౌంట్లో నుంచి ముఖ్యమంత్రి అకౌంట్లోకి పోయినాయని, టీడీపీ పార్టీ అకౌంట్లోకి పోయినాయని చాలాసార్లు చర్చించుకున్నాం మనం. అటువంటి వ్యక్తికి నువ్వు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే తన కేసులకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్నట్టే కదా. ఖచ్చితంగా రేపు ఏమవుతాయి అనుకుంటున్నారు? ఈ కేసులు చాలా కేసులు ఉన్నాయి. ఒకటి స్కిల్ ఉంది, ఫైబర్ నెట్ ఉంది, ఇసుక కేసు ఉంది, మద్యం కుంభకోణం ఉంది, IRR స్కామ్ ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి? మ్యానిపులేటెడ్, కనీసం ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒక ఛార్జ్షీట్, అడిషనల్ ఛార్జ్షీట్ వేసి డ్రాప్ చేయడం, క్వాష్ పిటిషన్ వేసి కొట్టేపించుకోవడం, వ్యవస్థలను దిగజార్చి వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేసిండో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం.
మరి మరొకసారి స్పష్టంగా కనబడుతుంది. కోర్టులు సుమోటోగా తీసుకోవాలి యాక్చువల్లీ ఇటువంటి కేసులను. ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్, హౌ కెన్ ద గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అగైన్ ఇన్ టు దట్ పోస్ట్ విత్ రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ పేమెంట్? ఏ విధంగా డబ్బులు ఇవ్వమంటారు? దొంగకు డబ్బులు ఇవ్వమంటే ఇంకా అంటే చార్లెస్ శోభరాజు కావచ్చు, విజయ్ మాల్యా కూడా ఇంకా నా డబ్బులు నాకు ఇవ్వండి, నా అమ్మిన విల్లాలని నాకు ఇవ్వండి, నా వ్యాపార సామ్రాజ్యం నాకు ఇవ్వండి అని రేపు ఇంగ్లాండ్ నుంచి పెట్టుకుంటే ఈయన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పేమెంట్ కూడా చేపిస్తాడేమో మరి విజయ్ మాల్యా. చేపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఖజానా చూస్తున్నాం కదా. ఇప్పుడు వరద వచ్చి లెవెల్ పెరిగి పడవలు పోయి కౌంటర్ బ్యాలెన్స్కి కొట్టుకుంటే లెవెల్ పెరిగింది తప్ప, లేకపోతే కొట్టుకోవడం తప్ప? లెవెల్ పెరగకుంటే అవి అక్కడ నుంచి రానే రావు, కౌంటర్ బ్యాలెన్స్ కొట్టనే కొట్టవు. అసలు జనాలను పిచ్చోళ్ళని చేసి లెవెల్ పెరిగినందుకే కదా పైన పోయి కొట్టుకున్నాయి అవి. దానికి గేట్లకు పోయి కొట్టుకుంటున్నాయి. ఎట్లా అంటే కొన్ని వందల పశువులు చనిపోయినాయి, కట్టేసున్న పశువులు డైరీ ఫారంలో చనిపోయినాయి. అంటే ఇది అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎన్ని వందల మంది అంటున్నాను నేను. ఎందుకంటే డెఫినెట్ గా ఉంది, సముద్రంలో కొట్టుకుపోయినవే మృతదేహాలు చాలా ఉన్నాయి. అక్కడ విచిత్రంగా సిసోడియా గారు మాట్లాడిన మాటలు కూడా 2 లక్షల మందిని ఏ విధంగా ఎవాక్యుయేట్ చేస్తామంటే వాడు ఎవాక్యుయేట్ అయిపోతాడు కదా. గవర్నమెంట్ ఉన్నప్పుడు చేత కాకుంటే వాడు పడి నీళ్ళలో పడి చచ్చిపోతాడు ఏమైనా? వాళ్ళందరూ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినా 20 గంటల్లో లాకులు దాటేసి వెళ్ళిపోతారు, విజయవాడకు చేరుకుంటారు. మొత్తం ఉన్న వాళ్ళు అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిన 10 గంటల సమయం, లారీ అవసరం లేదు సార్. నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ బాధితులు వాళ్ళ సామాన్లు లాక్ చేసుకొని, మనం అందరం చూసినాం. ఒక వీడియో వచ్చింది, ఒక 2 గంటల్లో నీళ్ళ స్థాయి ఏ విధంగా పెరిగింది. వాళ్ళు ఏం చేశారు, అందరు బైకులు స్కూటర్లు అన్ని ఇళ్లలో పెట్టేసుకున్నారు, తీసేసుకొని చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు పైకి పెట్టేసుకోవడాలు అన్ని చేసిండ్రు. పై పోర్షన్ల కన్నా వెళ్ళిపోతారు కదా. తిండి గింజలను ఈ రోజు రోడ్డు మీద వచ్చి అడుక్కోవాల్సిన కర్మ వాళ్ళకి లేదు కదా. వాళ్ళ తిండి గింజలను వాళ్ళు సంరక్షించుకునేవాళ్ళు కదా. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వ్యక్తి, ఇంత మ్యానిపులేట్ చేసిన వ్యక్తి ఇంకో మ్యానిపులేట్ చేసిన వ్యక్తిని తన కేసులు కొట్టేయడానికి తీసుకురావడం విచిత్రం అయితే ఏం కాదు. ఇందులో డెఫినెట్గా మిగతా కేసులు ఛార్జ్షీట్లలో క్లీన్ చిట్ ఇప్పించుకునే అవకాశం ఉంటుంది. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత క్వాష్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రైట్. ఒకసారి శ్రీనివాస్ గారితో, వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, ఈరోజు ఈ విషయంలో గవర్నమెంట్ ఆర్డర్స్ ఒకసారి చూస్తే మన పెండ్యాల శ్రీనివాస్ విషయంలో ఇందులో క్లియర్గా సార్ ఒక పాయింట్ ఏం రాశారంటే, అతను పలు కేసుల్లో ఉన్నారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కాగానే ఆయన పారిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు, మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ తిరిగి వచ్చారు, ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏ రకంగా ఇస్తారనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఆయన మీద ఎంక్వైరీ చేశారట. ఆ ఎంక్వైరీ అధికారి ఏమంటున్నారు, ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ ఇచ్చారు, ఈ ఆర్డర్స్ ఇచ్చారనేది ఒకసారి చదివి వినిపిస్తాం, మీరే చెప్పాలి ఇది. ఎందుకంటే మీరు లా చేశారు, మీకు కూడా అనుభవం ఉంది కదా. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద ఎంక్వైరీ ఆఫీసర్ and representation submitted by the charged officer thereon in the ZO 5th read above has issued orders exonerating Sri P. Srinivasa Rao, Assistant Secretary to Government, from the part of the charge proved against him and dropped further action with a warning to be more careful and not to be repeat such instances in future. ఇతనికి ఏం చెప్తున్నారంటే, మీ మీద ఉండేటటువంటి అలిగేషన్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసేసుకుంటున్నాం, మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాం, ఇంకెప్పుడు ఇట్లా చేయకండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి, సరేనా, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి, మీ మీద ఉండేటువంటివన్నీ మేము డ్రాప్ చేసుకుంటున్నాం, మీరు మాత్రం ఇంకెప్పుడు చేయకండి సార్, పెండ్యాల గారు మీరు చేయకండి సార్ అని ఆర్డర్స్లో రాశారు సార్. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా ఈ దేశంలో? 15 సంవత్సరాల సాన్నిహిత్యం సార్, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం. ఆయన పిఏగా, ఈ విజనరీ చంద్రబాబు నాయుడు గారికి 15 సంవత్సరాలుగా ఆయన పిఏగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యొక్క తప్పులు ఒప్పులు, ఈయన యొక్క పరిస్థితులు, ఈయన యొక్క ఆర్థిక స్థితిగతులు, ఈయన యొక్క రహస్య జీవోలు, ఈయన యొక్క ప్రతి విషయం కూడా భువనేశ్వర్ గారి కన్నా కూడా పెండ్యాల శ్రీనివాసరావు గారికి ఎక్కువ తెలుసు అని మనం అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి అని అంటే, సాక్షాత్తు ఆయన డైరీలో 2,000 కోట్ల రూపాయలు ఎటు నుంచి ఎటు నిధులు చేతులు మారిని అనేది మనం గవర్నమెంట్ ఏదైతే ఉందో అది సీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నేను విజనరీని, నేను అద్భుతాలు సృష్టిస్తాను, ఎవరు చేయనటువంటి పనులు నా వల్లే అవుతాయి, ఇలాంటి పనులే అవుతాయి. మేము మొదటి నుంచి డబ్బు పట్టుకుని చెప్పేది ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు వస్తే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అని చెప్పేసి ఈ జీవో నెంబర్ 1560 ఏదైతే ఉందో దీన్ని చూస్తే ఒక రకంగా ఇది వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే కార్యక్రమంలో ప్రప్రథమంగా తీసుకున్నారు అని చెప్పేసి అని ఈ జీవోని బేస్ చేసుకుని ఆయన మీద ఉన్నటువంటి కేసులు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏవైతే సాక్ష్యాధారాలతో వీళ్ళని పట్టుకొని ఏవైతే ప్రభుత్వం చర్యలు తీసుకుందో వీటన్నిటికీ కూడా ఇదే పద్ధతిలో తిలోదకాలు ఇచ్చేటువంటి ఒక పరిస్థితికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొదలు పెట్టినటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సంబంధించి హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తే ఈ జీవో వీగిపోతుంది. ఖచ్చితంగా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ జీవో వీగిపోతుంది. కాబట్టి ఇది నీరబ్ కుమార్ ప్రసాద్ గారు మన చీఫ్ సెక్రటరీ గారు ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక దొరికిపోయిన దొంగకి క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? క్లీన్ చిట్ ఇవ్వడమే కాదు సార్, ఫర్దర్ అంటే మళ్ళీ ఒప్పుకుంటున్నారు మీ తప్పులు, మీ కేసులు, మీ పైన ఉన్న ఆరోపణలు ఈ రోజుతో వాడినటువంటి ఇది ఫ్యూచర్ లో ఇలా చేయకండి, ఫ్యూచర్ లో ఇలా చేయకండి, మళ్ళీ అంటే తప్పు చేశావని చెబుతూనే ఫ్యూచర్ లో చేయకండి అని చెప్పడం ఏంటి? అదే సార్, తప్పు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి కేసులో కూడా ఇదే వస్తుందా? ఇలాంటిదే వస్తుందా? రేపు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఆగస్టు 1వ తారీఖు 2024న ఈయన మీదటువంటి ఒక రిపోర్టు గవర్నమెంట్ కి చేరింది. దాంట్లో ఖచ్చితంగా ఇతను తప్పు చేశాడు అనేది క్లియర్ కట్ గా ఈ జీవో ద్వారా మనం ఆ రిపోర్ట్ చూడలేదు. కానీ ఈ జీవో ద్వారా ప్రస్ఫుటంగా మనకు తెలిసింది ఏంటంటే మీరు చేసిన తప్పులని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, దానికి మిమ్మల్ని హెచ్చరించి వదిలేస్తున్నాం, ఇటువంటి తప్పులు మళ్ళీ చేయొద్దు, అంటే ఇక నుంచి డైరీలో రాసుకోవద్దు, డిజిటలైజేషన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ట్యాబులు ఇస్తారు కాబట్టి ట్యాబుల్లో రాసుకోండి, ఇలా మీరు మళ్ళీ దొరికిపోతే మాకు ఇబ్బంది అని చెప్పదలుచుకున్నారు అని చెప్పేసి మనం సామాన్యులు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఒక పక్కన బురద జనాలు 1,00,000 మంది పైగా జనాలు రోడ్డు మీద ఉండగా ఇటువంటి ఒక జీవో తీసుకొస్తే సందట్లో సడేమియా అని ఎవరు పట్టించుకోరని సందట్లో సడేమియా అని చెప్పేసి తన అనుగు శిష్యులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నారో వీళ్ళందరి మీద ప్రజల యొక్క దృష్టి పడకుండా అందరూ బురదలు లేకపోతే బోట్లు, జనాల కష్టాలు, వాళ్ళ యొక్క ఆహార సమస్యలు, రాష్ట్రం మొత్తం ఈవెన్ దేశం మొత్తం అటు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈయన ఒక సర్టిఫైడ్ దొంగకి, పారిపోయినటువంటి దొంగకి ఈయన క్లీన్ చిట్ ఇస్తూ ఇటువంటి జీవో తీసుకురావడం అనేది చాలా విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి. దీని మీద కూటమి పార్టీలు కూడా ఎవరు నోరు మెదపట్లేదు. ఎందుకంటే కూటమి పార్టీలకు కూడా దీని మీద అవగాహన లేదు, జరిగిన తప్పు మీద అవగాహన లేదు. వచ్చిన జీవోలో వాడినటువంటి వొకాబులరీ ఏదైతే వాడారో ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ చూస్తే ప్రపంచమే విస్తుపోయే విధంగా ఉంది. దీనిని మనం దీనిగా తీసుకుని మిగతా కేసులన్నింటిలో కూడా మీరు అన్నట్లు మద్యం కేసు కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కానివ్వండి, శాండ్ మాఫియా కేసులు కానివ్వండి, రిమైనింగ్ అన్నిట్లో ఉన్నటువంటి దొంగలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో పట్టున్నారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన సాక్ష్యం లేకుండా అరెస్ట్ చేయలేదు, ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలతో పాటు పట్టుకుని ఆయన కేసులు పెట్టినటువంటి ఒక పరిస్థితి. వీటన్నిటి నుంచి బయటకు రావడానికి మీరందరూ తప్పులు చేశారు, ఇక నుంచి చెయ్యొద్దు అని చెప్పేసి చెప్పడానికి ఈ జీవో నాందిగా మనం ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో దీన్ని చూస్తే అర్థమైపోతుంది మనకి ఓవరాల్ కేసులన్నీ. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వచ్చే ప్రతి జీవో కూడా ఈ దొంగలందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చే భాగంలో ఇటువంటి జీవోలే వస్తాయి. మనం దీని మీద చర్చలు చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు మనం వెళ్తాం. రైట్. అవుతు శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు, మీరు చూసే ఉంటారు ఈరోజు పెండ్యాల శ్రీనివాస్కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు, ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండానే మీ పైన వచ్చినటువంటి అన్నీ కూడా డ్రాప్ చేస్తూ, మీ పైన వచ్చినటువంటి ఛార్జెస్ అన్నీ డ్రాప్ చేస్తూ, మీరు ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు చేయకండి, మళ్ళీ మీకు మీ కుర్చీ తుడిచి క్లీన్ చేసి మిమ్మల్ని అదే పొజిషన్లో మళ్ళీ కూర్చోబెడుతున్నాము, కుర్చీ కూడా నీట్గా తుడిచాము అని చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడింది సార్ ఈరోజు. నమస్కారం అండి, సాక్షి ప్రేక్షకులకి అక్కడున్న పెద్ద వాళ్ళకందరికీ నమస్కారం అండి. ఈశ్వర్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియదు ఈ తరం వాళ్ళకి, కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన కేసులు ఏం మాఫీ చేసుకుంటారనే విషయం చాలా మందికి తెలియదండి. నేను 2-3 ఉదాహరణలు మీకు చెప్తా. హెరిటేజ్ ఫుడ్స్ అని ఒక చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కంపెనీ, అదే మోహన్ బాబు గారు పెట్టిన కంపెనీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకున్నారనేది అందరికీ తెలుసు. అయితే హెరిటేజ్ ఫుడ్స్ లో వ్యాట్ ట్యాక్స్ మీద
సరిగ్గా చెల్లించలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 95-2004 మధ్యలో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా అధ్యక్షత వహిస్తున్న కేబినెట్ సమావేశంలో వాటిని వైవ్ ఆఫ్ చేయాలి, ఆ కేసు తీసేసేయాలి అని చెప్పి ఆయనే సర్టిఫై చేసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తర్వాత 99-2004 మధ్యలో నీటిపారుదల శాఖ మంత్రిగా, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి హయాంలో ఏలేరు స్కామ్ అని చెప్పి ఒకటి జరిగిందండి. అవును, భూమి ఒకళ్ళది, చెల్లింపులు ఒకళ్ళకి విపరీతంగా చేశారు. దాని మీద జనార్దన్ రెడ్డి గారు అప్పుడు సిఎల్పి లీడర్ గా కేసులు వేస్తే, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు నాకైతే ఆ కేసులు సాగి క్లియర్ గా హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒకనొక స్టేజ్ లో హైకోర్టు ఏం చెప్పిందంటే అది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, ఇందుట్లో పెద్దలు ఉన్నారు, దోషులు ఉన్నారని చెప్పి ప్రూవ్ అయింది. సో ఆ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఆ కేసుని ఏం చేశారంటే ఒక చిన్న సెక్రటరీ మీద వేసేసేసి ఆయన సస్పెండ్ చేశారు. అప్పుడున్న మంత్రులందరూ కూడా తప్పించారు అని చెప్పి చేసిన తర్వాత దాన్ని పట్టుకొని జీవోని పట్టుకొని కోర్టుకు వెళ్తే 2019 ఒక్క నిమిషం అండి, 2019 జనవరి 8న ఇదే తెలంగాణ ఆంధ్ర కలిపి ఉమ్మడి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. వన్ ఆఫ్ ది లాస్ట్ జడ్జిమెంట్స్ గివెన్ బిఫోర్ బైఫర్కేషన్ ఆఫ్ హైకోర్ట్ ఆర్డర్స్ టు రీఓపెన్ రీప్రోబ్ ఇంటూ ఏలేరు ల్యాండ్ స్కామ్ అని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇచ్చిందండి 2019లో. సో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలియకపోతే అది. తర్వాత దొంగలకు రక్షణ ఏ విధంగా ఇస్తారు అంటే, చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక అయినటువంటి ఓటుకు నోటు కేసులో సహనిందితుడైనటువంటి ఒక ముద్దాయిని తీసుకొచ్చి రాజమండ్రిలో దాచిపెట్టారు అప్పుడు ఉన్న పోలీస్ అధికారులు అని చెప్పి అదే ముద్దాయి ప్రెస్ లోకి వచ్చి చెప్పాడు. అవును, అప్పట్లో ట్రెండింగ్ ఏంటంటే 2014-15 ఆ టైంలో ఈ కేసు జరిగిన టైంలో విజయ్ మాల్యా, నీరజ్ చోక్సీ వీళ్ళు దేశం వదిలేతే వెళ్ళిపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేసి అయ్యా మమ్మల్ని కాపాడని ఉన్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ కాపాడే వాళ్ళు అనేది అందరూ ట్రెండింగ్ చేశారండి. అదే విధంగా సీఎం రమేష్ ఇంటి పైన సిబిఐ రైడ్ జరిగితే, లేకపోతే ఇదే కేసు మీద ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ స్కామ్లన్నీ వచ్చే టైంలో సిబిఐ ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదు అని చెప్పి సిబిఐని బ్యాన్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. సో చాలా మంది ఈ విషయాలన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులకు సింహస్వప్నం అది ఇది అంటాడు. ఆయన అవినీతిని ఒక క్రమబద్ధీకరించారు. గత 100 రోజుల్లో చూస్తే ఏ విధంగా దోపిడీ జరుగుతుంది, ఏ విధంగా అన్ని జరుగుతున్నాయి అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఇది కొత్త కాదండి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ప్రజల తరఫున ఇది మళ్ళీ ఖచ్చితంగా కోర్టులో పోరాడే కేసే. అదే విధంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పి హైకోర్టులో పెండింగ్ ఉండగా, హైకోర్టుకు నోటీసు సంబంధం లేకుండా, హైకోర్టు నోటీసులో లేకుండా ఈ జీవో ఇవ్వటం ఎంతవరకు సబబు అనేది కూడా సంబంధిత లాయర్లు ఖచ్చితంగా ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం అండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఒక సందర్భం ఏదైనా కానివ్వండి వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇంకొక దాన్ని తీసుకొస్తారనమాట. సో ఇప్పుడు ఈ బోట్ల విషయాన్ని ఎక్కడైతే మళ్ళీ తిరిగి రివర్స్ అయిపోయి ఇది తెలుగుదేశం వాళ్ళ పాత్రే ఉంది, తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన బోట్లే అనుకుంటున్నాము. సో ఎంటైర్ రాజకీయాలని డైవర్ట్ చేయాలి కాబట్టి ఇది ఒకటి తెర మీద తీసుకొచ్చారు. లేకపోతే ఆయనతో ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ, లేకపోతే ఆయన ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అసలు నేను విషయాలన్నీ చెప్పేస్తాను నా పోస్టింగ్ ఇవ్వకపోతే అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించాలి. ఎందుకోసం అంటే ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాట కనీసం విలేజ్ లెవెల్లో ఉన్న నాయకుడు కూడా వినకుండా ఏ విధంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అనేది మనం అందరం చూస్తా ఉన్నాం. ఎస్, రైట్. ఒకసారి అరుణ్ కుమార్ గారు, 10 మంది ఐఏఎస్లు, 16 మంది ఐపీఎస్లు,
అంటే వాళ్ళ విషయంలో ఎంత కక్ష సాధింపుతో ప్రభుత్వం ఉంటుంది, తనకు కావాల్సిన వాళ్ళ విషయంలో ఏ రకంగా కుర్చీ తుడిచి మరీ కుర్చీలు వేస్తుంది అని చెప్పడానికి. ఉదయం రిజిస్టర్లో సంతకాలు పెట్టాలి, సాయంత్రం కూడా వెళ్ళేప్పుడు రిజిస్టర్లో సంతకాలు పెట్టాలి, అంతే కదా? కరెక్టే చెప్పారు. అదే ఇది ఉదయం ఆఫీస్కి వచ్చి డీజీపీ కార్యాలయానికి వచ్చి 16 మంది ఐపీఎస్లు డీజీపీ కార్యాలయానికి వచ్చి వెయిటింగ్ రూమ్లో అక్కడ ఒక రిజిస్టర్ ఉంటే అందులో సంతకాలు పెట్టండి, సంతకాలు పెట్టి సాయంత్రం వరకు కూర్చొని తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ సంతకం పెట్టి మీరు వెళ్ళాలి. లక్షల మంది 10 గంటలకు రావాలి సార్, సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళీ సంతకం పెట్టి వెళ్ళాలి. అప్పటి వరకు మీరు వెయిటింగ్ రూమ్లోనే కూర్చోవాలి. ఇలా ఐపీఎస్లకి శిక్ష వేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఇంకొకటి ఉందా? ఈ విధంగా అధికారులను వేధిస్తూ ఐపీఎస్లని ఐఏఎస్లను వేధిస్తూ ఇంకోవైపేమో పెండ్యాల శ్రీనివాస్ లాంటి వాళ్ళని కుర్చీ వేసి కూర్చోబెట్టడం, వీళ్ళేమో కుర్చీలు లేకుండా డీజీపీ కార్యాలయంలో ఉదయం నుంచి నిలబడి ఉండాలట. డెఫినెట్గా అధికార దుర్వినియోగం. ఇటువంటి వ్యక్తి మనం మొన్న కూడా అనుకున్నాం జప్తు అనే కేసులో ఆమె విక్టిమ్ అయితే ఎట్లా డిస్క్లోజ్ చేస్తారు, ఆ విషయం తెలియదా? అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎట్లా కొనసాగుతున్నాడు? నిర్భయ దేశం అంతా వచ్చింది, దేశం అంతా ప్రతి ఒక్కరికి తెలుసు. వన్ షుడ్ నాట్ రివీల్ ది విక్టిమ్స్ ఐడెంటిటీ, వన్ షుడ్ నాట్ రివీల్ ది ఇంటర్వ్యూస్. ఎక్కడ పేరు చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో చేయాల్సిన కేసులో ప్రాపగండా చేసినారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెండెల శ్రీనివాస్ లైన్స్ బార్ ఎదురుగా ఉన్నాడు అనుకున్నాం, ఎవరో పలకరించిన వచ్చినదైనా నీ ఫోటో తీసి పెడతా అంటే ఒక సెకండ్ ఆగు, నీ ఫోన్ ఇక్కడి సెల్ఫీ పెడదామని చెప్పేసి తాను ఇట్ల నుంచి పెట్టినట్టుంది. చూస్తే వచ్చినవాడు బార్ వెనక ఉన్నట్టుంటది, జైల్లో ఉన్నట్టుంటది, కానీ పెండ్యాల శ్రీనివాస్ ఉన్నట్టుండదు కదా. అటువంటి పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా పడవల వాళ్ళు కూడా ఉల్టా కేసు వేసుకోవచ్చు, డెఫినెట్గా కౌంటర్ బ్లాస్ట్ వేసుకోవచ్చు. ఎందుకంటే వరద వల్ల మా పడవలు పోయినాయి, మేము నష్టపోయినాము, మా మీద రివర్స్ కేసు పెట్టారు, ఖచ్చితంగా కౌంటర్ బ్లాస్ట్ కేసులు వేయాలి వాళ్ళు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది, అందరి ఇళ్లలో సామాన్ ఖరాబ్ అయిపోయింది, ఎవాక్యుయేట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా లీగల్ బ్యాటిల్ చేయాల్సిందే. ఇటువంటి ప్రభుత్వాల పైన నిమ్మకు నీరెత్తినట్టుంటే మాత్రం కుదరదు, రావాల్సిందే, జనాలు బయటికి రావాల్సిందే. ఖచ్చితంగా కక్ష సాధింపు ధోరణి ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో దాని మీద ఫైట్ చేయాల్సిందే. వాళ్ళ పడవలు పోయి వాళ్ళు తనలాడుతుంటే మీరు అసలు లెవెల్ లేకుంటే ఎంత స్పీడ్గా పోయి కొట్టినా కానీ ఇంకా దాన్ని స్టెప్ బై స్టెప్ కింద స్ట్రెంగ్త్ ఉంటాయి స్తంభాలు, పెద్ద పైకి వెళ్లే కొద్దీ బలహీనంగా మారుతుంటాయి. గేట్లను ఆపరేట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది, కింద చాలా పెద్ద బ్యారియర్స్ ఉంటాయి, అసలు పడవ దాంట్లో దూర అవకాశం కూడా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో లెవెల్ పెరిగింది తప్ప, వరద వచ్చింది తప్ప, వరద వచ్చినట్టు కాశనీయకపోవడం ప్రభుత్వాన్ని తప్ప, ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక 2000 మందిని మార్బలాన్ని వేసుకొని తిరిగితే సహాయమే కూడా చేయాలి. ఆయన ముందు అంత అమాయకత్వం నటిస్తుంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు. తన ఆఫీసర్లందరినీ ఎంత సెక్యూరిటీ ఆయనకు, ఎంత మీడియా, వీళ్ళకు వాడుతున్న బోట్లను జనాలను ఎవాక్యుయేట్ చేయడానికి వాడుకోవచ్చు కదా, జనాలకు ఫుడ్ సప్లై చేయడానికి వాడుకోవచ్చు కదా. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కొద్ది గొప్ప నేను వస్తే జరగదని చెప్పిండు, అది ఎంతవరకు నిజమో కానీ దాచిపెట్టుకోవడానికి చెప్పిండు. మరి దాంట్లో అది నిజమైనప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా ముందరుకోతాడు? అవసరం అసలు ఎంతమంది ఈ రోజు కూడా లక్షల మంది ఫుడ్ కొరకు బాధపడుతున్నారు, తిండి కొరకు. కోటీశ్వర్లు రోడ్ల మీదకి వచ్చి అన్నం అడుక్కుంటున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితికి కారణమైన ముఖ్యమంత్రి నా తప్పులన్నీ పక్కకు చెరిగిపోవాలని, ఆయన మచ్చలు కనబడకుండా ఏ విధంగా మేకప్ వేసుకుంటాడో ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా అవే. శ్రీనివాస్ను తీసుకురావడం అదే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను వాళ్ళను డెప్యూట్ చేస్తే వాళ్ళు కొంతమందికి సహాయం చేయగలుగుతారు కదా, రోడ్డు మీదకి పంపిస్తే. మళ్ళీ వాళ్ళ మీద అందులో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి టెంపరీగా వాళ్ళని పంపించి వాళ్ళ వల్ల అక్కడ ఫుడ్ సప్లై జరగలేదని ఇటువంటి వాళ్ళకి మళ్ళీ ముద్రలు వేసి అసలు ప్రసార మాధ్యమాలను పోరాటానికి కొరకు అవతల శత్రువు మీద విజయం కొరకు వాడుకుంటారు. ఈయన ప్రజలే శత్రువులు అయిపోయారు కదా. 2 లక్షల మంది ప్రజలు శత్రువులైనట్టే ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు. ఒక లెక్క ప్రకారం 6.5 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఆ లెక్క కూడా కరెక్ట్ చెప్పట్లేదు. 2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు 6.5 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళ మంది మునిగిపోయినా ఏం కాదు, ఎంతమంది జీవితాలు ఏమైపోయినా ఏం కాదు, మా చంద్రబాబు ఆఖరి నిమిషంలో ఏవో చెక్కులు ఇస్తారు, అందరూ అన్ని మర్చిపోతారు, ఏమవుతుంది అని టీడీపీలో ఒక చర్చ. ఇది
టీడీపీ చర్చ అయినా కానీ టీడీపీ ప్రజలు కాదు ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆ చెక్కులు ఇస్తే వాళ్ళ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ తమ నిర్లక్ష్యాన్ని తనను తాను కాపాడుకోవడం కోసం ఇంతమంది జీవితాలని వరదలో కూర్చేసి వాళ్ళని 10 రోజులు అవుతుంది సార్, 10 రోజుల నుంచి మనం ఇంకా చెక్కులు ఇస్తే ఇబ్బంది సరిపోతుంది పడుతున్నారు. వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు. ఏం కాదు 5 ఏళ్ళు ఉంది కదా. దేనికి సరిపోతుంది సార్? వాళ్ళ ఇంట్లో ఒక టీవీకి సరిపోవు వీళ్ళు ఇచ్చే 10,000. చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ రిపేర్ చేయించి వాళ్ళని ఇంటింటికి పంపిస్తానన్నారు. అది చేస్తే ఆయన చాలా పోయి వాళ్ళ చేసినా బాగానే జీవితాలు ఉంటుంది. ఆయనకి ఇంతకంటే మంచి పనులు ఏం లేవు, ఆయన చేస్తున్న పనులు కూడా ఏం లేవు. శేఖర్ రెడ్డి గారు, అరుణ్ గారు మొదటి నుంచి ఒక పాయింట్ లేవనెత్తున్నారు. ఈ జిత్వానీ కేసులో ఆమెను నిందితురాలుగా కేసు ఆమె పైన చేస్తే ఆమెను బాధితురాలు అని అంటూ ప్రభుత్వం చెబుతోంది, ఎల్లో మీడియా చెబుతోంది, ఆమెను తీసుకొస్తున్నారు కదా. బాధితురాలు అని మీరు భావిస్తే నిజంగానే ఆమె పేరు బయట పెట్టకూడదు. నిజంగా బాధితురాలు అయితే ఆమె పేరు బయట పెట్టకూడదు. చట్టం ప్రకారం ఆమె పేరు బయటకు రాకూడదు. వారు మొదటి నుంచి ఇదే పాయింట్లు అవుతున్నారు. అంటే మీకే తెలుసు ఆమె బాధితురాలు కాదు నిందితురాలని, అందుకే మీరే పేరు బయట పెట్టారు పలానా ఆవిడ అని. లేకపోతే ఏదో ఒక పేరుతో, ఇప్పుడు మనం కోల్కతా ఇన్సిడెంట్ ఉంది, నిర్భయ కేసు ఉంది, మన హైదరాబాద్లో జరిగినటువంటి కేసు అభయ కేసు ఉంది. ఇట్లా రకరకాలుగా మన వాళ్ళ పేర్లు ఎక్కడా బయట పెట్టలేదు. వీళ్ళే పేర్లు బయట పెట్టారంటే తాను బాధితురాలు కాదు నిందితురాలని. సరే, ఆమె కోసం ఆమెకి ఎట్టి పరిస్థితిలో న్యాయం చేయాల్సిందే, తెల్లవారేసరికి న్యాయం జరిగిపోవాల్సిందే అని ఎల్లో మీడియా, చంద్రబాబు అందరూ ఒక్క గుంపుగా చేరి ఎంత కష్టపడ్డారంటే ఇమీడియట్గా ఆమెకు న్యాయం చేయడానికి. సరే చేయండి, అన్యాయం జరుగుంటే న్యాయం చేయండి. మరి కోనేటి ఆదిమూలం విషయంలో అన్యాయం జరిగిన మహిళలను ఒక్కడు కూడా చూపించడేంటి సార్? ఆమెకు జరిగినటువంటి బాధ ఒక్కరూ చెప్పరేంటి సార్? ఆమెను తీసుకొచ్చి టీవీల్లో డిబేట్లు పెట్టరేంటి సార్? ఆమెకు అన్యాయం జరిగిపోయింది, ఇమీడియట్గా న్యాయం చేయాలని ఒక్కరూ మాట్లాడరేంటి సార్? శేఖర్ రెడ్డి గారు. సార్ ఈశ్వర్ గారు, ఏదైతే ప్రపంచం మొత్తం దేశం మొత్తానికి కిలాడి లేడీ అయినటువంటి జత్వానీ గారు ఆంధ్రప్రదేశ్ లో పాపం బాధితురాలు అయిపోయారు సార్. ఈ ఎల్లో మీడియాకి, తెలుగుదేశం పార్టీకి, ప్రపంచ దేశం మొత్తం మీద కిలాడి కాస్త ఇక్కడికి వచ్చేసరికి ముంబై మహిళకు ఒక న్యాయం, మన ఆంధ్రప్రదేశ్ మహిళకి ఇంకొక న్యాయమా? ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్టు ఇది కూడా ట్యాంపరింగ్. దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పొలవాలని చెప్పేసి మళ్ళీ ఒక ప్రయత్నం, మళ్ళీ అదొకటి వైఎస్ఆర్సీపీకి దాన్ని కూడా పోయాలి. సాక్షాత్తు మంత్రి గారు ఎవరో ఒక ఆయన వచ్చి పెద్దిరెడ్డి గారు కెమెరా ఇచ్చారు, ఈ అమ్మాయి రికార్డు చేసింది, మా వాడు అమాయకుడు అని చెప్పేసి అని చెప్తున్నారు. మళ్ళీ అదొకటి మా ఎమ్మెల్యే అమాయకుడు అని చెప్పి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వస్తే ఎవరైనా సరే మహిళ బాధితురాలే కదా. ఇప్పుడు ఆమెకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం ఇమీడియట్ గా చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వము, ఎల్లో మీడియా. సస్పెండ్ చేద్దామని చెప్తున్నారు శేఖర్ రెడ్డి గారు. సార్ ఈశ్వర్ గారు, మర్చిపోయిన విషయం ఏంటంటే, ఎవరైతే బాధితురాలు ఆదిమూలం గారి వల్ల బాధితురాలు అనేటువంటి మహిళ ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పింది, ఈ వీడియోలను నేను చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి పంపించాను, నాకు న్యాయం చేయమని చెప్పి వాళ్ళు ఎవరు స్పందించకపోవడం వల్లే నేను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. వాళ్ళ పార్టీ మహిళా కార్యకర్త, మన పార్టీ ఎమ్మెల్యే నా మీద అత్యాచారం చేశాడు అని చెప్పేసి పార్టీ అధినాయకుడి తనయుడైనటువంటి మంత్రివర్యులకి పంపిస్తే వాళ్ళ దగ్గర స్పందన లేదు. కానీ దేశం మొత్తం మీద నిందితురాలు కాస్త ఇక్కడికి వచ్చేసరికి బాధితురాలు అయిపోయింది సార్. ఇది ఎక్కడ చెప్పడం కాదు సార్. ఇంకో విషయం సార్, మీరు మాట్లాడుతూ ఏదైతే పెండ్యాల శ్రీనివాసరావు గారి జీవోలో ఒక విషయం మాట్లాడారు సార్, అక్కడ క్లియర్ గా మనం రాసింది ఏంటంటే, ఈ పాయింట్ మర్చిపోతున్నాం సార్, అతని మీద చార్జ్ ప్రూవ్డ్ అగైనెస్ట్ హిమ్ సార్, అతని మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ నిజమే అని ప్రభుత్వమే ఒప్పుకుంది సార్. ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చాడు అని చెప్పి ఆ జీవోలో క్లియర్ గా ఇచ్చారు సార్. నిజమే ఒప్పుకుంటూ అతని మీద చర్యలు తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు సార్. మాకు డౌట్ వేస్తుంది సార్, ఒక్క విషయంలో డౌట్ వేస్తుంది సార్. రేపు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి స్కిల్ కేసులో ఈ ప్రభుత్వం ఇంకో జీవో తీసుకొస్తుందేమో సార్, ఈ కేసుల నుంచి ప్రభుత్వం విత్డ్రా అవుతుందని. ఏమని విజ్ఞానంటే, చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఒక అధికారి మోసం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నామినేషన్ పద్ధతిలో కట్టుబట్టిందని చెప్పి సంతకాలు పెట్టి అన్ని చోట అధికారి మభ్య పెట్టాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఫ్యూచర్ లో ఏనాడు కూడా మీరు పూర్తిగా చదివి క్షుణ్ణంగా నేర్చుకుని సంతకాలు పెట్టండి, మీలాంటి విజన్ చేయగలడం కరెక్ట్ కాదని చెప్పి జీవోలు ఇస్తారేమో సార్. రైట్, ఏమో ఇటువంటి జీవోలు రాకముందే చంద్రబాబు నాయుడు గారు కూడా తన పైన ఎటువంటి అన్ని ఆరోపణలు ఇవన్నీ రాజకీయంగా పెట్టినటువంటి కేసులే అని ఆయన అంటుంటారు. కాబట్టి అది ప్రూవ్ చేసుకోవాలంటే మొత్తం కేసుల్ని కట్టగట్టి సిబిఐ చేతిలో పెడితే అప్పుడు తేలిపోతుంది. వారికి కూడా ఒకవేళ క్లీన్ చిట్ వస్తే వస్తుంది, లేదంటే ప్రూవ్ అయితే ఓకే రైట్, అప్పుడు తేలిపోతుంది కదా ఏ విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ చేతిలో కట్టగట్టి మొత్తం కేసులన్నీ వారి చేతిలో పెడితే